దొరసాని వచ్చింది ఎవరు? పోలీస్ అయినా దొరసాని? సిద్ధా దొరా ఈ ఆటలు తగినాయరా? రాత్రి తెంపురం దొరా. మంచిది. అమీన్ సబ్ జీప్లో 2 సప్పలు పెట్టు. అట్టనే 2 బ్రాండీ సీసులు కూడా పెట్టు. అట్నే దొరా. దొరా దసరా కదా, చిన్న దొరసానికి పాల పెట్రోల్ చూసినంటే చాలా ఇట్టం. అట్లా మన తోటకి తీసుకుపోయి చూపించుకురమ్మంటారా? ఆలస్యం చేయి నీకు. అట్నే దొరా. మీరు తెలిసి తెలియక వాన్తోని గడిబయట అడుగుపెట్టిండు. ఇది చెయ్యరా అని తప్పు. మిమ్మల్ని చిన్నప్పటి సంది భుజాల మీద మూసినోని కదా, దీన్ని దొరదాకా పోనీయలే. మిమ్మల్ని తాకిండ నెరికైతే దొరిపాటి వానికి నరికి పోగులు పెట్టేటోడు. మీ మాట కోసం చూస్తాను. ఏం చేయమంటారు చెప్పుండ్రి పంచం. నేను కూడా తాకినా కదా. చేసింది చాలు, విడిచిపెట్టు. ఎన్నెళ్ళేంది గంత రాత్రి కిల్లల తిరుగుడేంది, గోడ మీద జారి పడ్డేంది. ఆ దెబ్బలు చూస్తే అట్లున్నాయి, ఎవలో కొట్టినట్టున్నాయి. అరే ఏది నోరు సరిగ్గా చెప్పడా? వచ్చిన 4 దినాలన్న ఒక ఆడు ఉండాలి కదా. దసరా పూట కూడా నిమ్మలం లేకుండా చేస్తాడు. ఇంకేమనది ఏడికి ఓడు పండగ పూట 4 తింటారు. ఇగో గిదే నువ్వు గిట్ల ఎన్నికేసుకురాబట్టే వానికి గౌరవం అవుతుంది. ఇంకీన్నే ఉంటే ఏదో ఒకటి ఇంటి మీకు తెస్తాడు. రేపు పొద్దుగాల ఏమన్నా మూడదారు సర్దుతుంది. అన్ని నువ్వు ఈడ నిమ్మలంగా ఉండనిస్తావా?
భయపడకుండి కామ్రేడ్స్. ఈ నేలంతా పోరాటాల నెత్తుటితోనే పదునెక్కడు మొదలైంది. కామ్రేడ్ యాదగిరి తన పోరాటంలా పిడికిలి బిగించి హత్య చేయబడ్డాడు. ఆ హత్యకు కారణమైనోళ్ళు తొందరలోనే ప్రజాకోర్టులో దోషులుగా నిలబడబోతున్నారు. మన కోసం పోరాడుతున్న అన్నల హత్యలకు నిరసనగా 48 గంటలు బంద్ పాటిద్దాం కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం. బందట ఇక బస్ ఏం నడుస్తుంది, ఎల్లుడి పోదు బద. గిల్లోడా సంగ ఎక్కడిదిరా? మంచిగా ఉన్నది. చిన్నదారది పట్టణానికి అప్పుడప్పుడు నా కోసం బట్టలు పంపిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు కూడా ఇస్తాడు. సీను, ఇప్పుడు మీ నాన్న గడిలోనే ఉన్నాడు కావచ్చు. నువ్వు అటు దిక్కుపోతే ఏం కాదు కదరా? ఇవన్నీ ఎందుకు కానీ అసలు ముచ్చడు చెప్పరాదరా. అంటే అట్లేం కాదురా, నేను పోతే మంచిగా ఉండదు కదా. ఓసారి గడి దిక్కుపోయి చిన్న దొరసాని ఎట్లున్నదో చూపు. నీ అబ్బా నిన్ను ఇంకా సిద్ధార్థ చంపలే. ఇంకోసారి చూసిండు అనుకో చంపి బొంద పెట్టుడు ఖాయం. అయినా ఊరు పోతున్నావు కదా, చిన్న దొరసాన్ని మర్చిపోయినావు అనుకున్నా. మళ్ళీ గిదేంది? పోతే మళ్ళా రామారా? వాడు కట్టేసి కొట్టి నన్ను మర్చిపోతామా? నీ అబ్బా నీతో ఉంటా నా పని గట్టిగా. ఇక నేను నీ దగ్గరికి పో. ఇందాక ఇంకా పొలగాడు కనబడ్డాడు దొరసాని. మీరు ఆ పొలగాని మరతలేరు దొరసాని. మీ కాళ్ళ కింద బతికేదాన్ని, కానీ మీ లెక్కనే ఓ ఆడపుట్టుక పుట్టిందాన్ని. నాకు తోచింది చెప్తా. నన్ను కని పరేసింది కూడా ఈ గడిలో బతికిన ఓ దాసిదే. అది ఎప్పుడు అనేది రాజరికం చెప్తున్న దొరలు పరువు కోసం పానాలు తీస్తారు అని. దొరలు పోతారు కానీ దొరతనం పోతే దొరసాని. గడిలో బతికే ఆడదానికి ఏ కాయిష్ ఉండద్దు. అది దాస అయితేంది, దొరసాని అయితేంది. పెద్ద దొరసాని ఉంటే మంచి చెడు చెప్పేది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు మనసు పడ్డందుకు ఆ పొలగాని పానం తీస్తారు దొరసాని. వాడు కూలోని కొడుకు కదా. ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే. తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే. జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరుపు నువ్వే. ఊర్లో దూర్లో పోస్ట్ ఎత్తే ఉట్టేలా తెలిసిపోతుంది రాజు. కానీ నీ కోసం మా నాయనకు తెలవకుండా ముద్ర ఎత్తాను. ఏందిరా రాజు, ఏదో పెద్ద కారటే వేస్తున్నట్టున్నావు. ఎవరికిరా? ఇది పరీక్షలకు దరఖాస్తు. మంచిది మంచిదిరా. ఈ దొరల కింద వెట్టి బతుకులు పోవాలంటే బాగా చదువుకోవాలి మరి. అయ్యగారు, దొర చెడ్డోడా? దొర చెడ్డోడా మంచోడా అనేది ఏముంటదిరా. గడిలో ఉండే దొర ఎట్లుండాలనో అట్లనే ఉంటాడు. అయినా ఇదంతా వెనకటి నుంచి ఉన్నదేనాయే.
కూలోని కొడుకైతే ఏందే? హలో హలో, నేను దేవకి. దొరసాని మీరా? నేను రామస్వామి చిన్న బిడ్డ వసంతని. చెప్పులు దొరసాని, ఏం కావాలి? ఏం లేదు, మీ ఫోన్ నుంచి రాజు ఒకసారి ఫోన్ చేసిండు. చేసిండు. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పవా? చెప్తా దొరసాని, చెప్తా. మతలో చేస్తా. ఇందాక గీడనే ఉండే, మీకేదో కవర్ పంపిండు. అవునా, సరే. ఒక్క మాట, నేను ఫోన్ చేసినట్లు ఎవరికి తెలియద్దు. కట్టనే దొరసాని. రమయ్య గారు చెప్పయ్యా. దొరసాని వారపత్రిక వచ్చిందా? వచ్చింది. దొరకు పుట్టినోళ్ళ దొరకొడకైతాడు. ఏం అదృష్టంరా నీది. అయినా దొరేసిన ఇత్తనం ఎంతుందో తీ. నీ అసుంటోళ్ళు ఎంతమంది ఉన్నారో. అరే ఏంద్రా ఏంద్రా గట్ల చెప్పబడుతుంది? అది చిన్న దొరసాంద్రా. నాకెరికేనయ్యా, ఇసొంటి పుస్తకాల్లో చెత్త బొమ్మలుంటాయి. దొరసాని పెద్దగైతాంది, ఇప్పుడు మంచిది కాదు. బాధపడుతున్నావారా? నేను పొద్దుగాల అన్నదానికి బాధపడుతున్నావు కావచ్చు అనిపించిందిరా. గందుకే ఎనుకులాడుకుంటూ వచ్చిన. గడి దిక్కు చూడాలంటేనే భయం అవుతుంది. అసొంటిది నువ్వు దొరసాన్నే ప్రేమిస్తాను, ఆమె నిన్ను ప్రేమిస్తాను. ఏమోరా, నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తావు. నీకేమన్నా అవుతుందేమో నాన్నరా, నా భయం. చూడకుండా ఉండొచ్చు అనుకున్నా,
కానీ ఉండలేకపోతున్నా. ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది మీరు నన్నే తలుచుకుంటానులని. అంటే మనం ప్రేమలో ఉన్నాం. మేం తాగొచ్చా? మళ్ళెప్పుడు వస్తావు? మీరెప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడే. ఈ వర్షం వచ్చి చెప్తుంది వస్తా. ఏమైంది దొర్సని? నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అతన్ని మాత్రం ఏమి చేయకండి. యాడివేనో పిల్లగా మీ అవ్వను అయ్యను పోలీసులు పట్టకపోయారు. మరి ఎందుకు పట్టుకపోయినలో ఎవరికి తెలియకపాయ. గడిలోకి పోయి గిట్ల గిట్ల అయిందని దొరికి చెప్పుకుంటే ఏమన్నా చేసుకున్నా ఏమో. వాళ్ళ ఇంట్లో పీనిగల్లా అన్నాలంగా తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టి సంపుతాన్లో ఏమో. జల్లి పోయి దొరకాల మీద పడిపో. అయ్యో అందరూ మోకాలు చూస్తాండ్రేనుల్లా. గడికి పోవాలంటే పొలగాడు భయపడతాండు. జర తోడువో రాదున్లీ. ఆ ఇల్గాని కొడుకుదోరా అత్తాండు. మల్లిగా వినీన్నే ఉంచు. ఈడ్స్ పెడితే కత్తి పెట్టి చీరుతా. అట్నే బాల్చన్. దండాలు దండాలు బాల్చన్ దండాలు. అయ్యా మంచి కింది ఐలుగాన్ని అని పెండ్లాన్ని పోలీసులు పట్టుకపోయారు దొరా.
మీరే ఎట్లన్నా చేసి వాళ్ళని ఇడిపియాలి. ఇక దొరా ఈడాళ్ళ పొరడు దొరా. నీ పేరేంద్రా? రాజు. నీ పేరేంద్రా? పోషిగాన్ని బాంచన్. నీదిరా? కుమరం బాంచన్. నాన్నగాని బాంచన్. సూర్యగాని కదా బాంచన్. రాజు, పోలీసులు వట్టిగా పట్టుకుపోరు కదరా, ఏం చేసిండు? నువ్వేమన్నా చేసినావు మరి? ఆడేం చేస్తాడు దొరా, ఆడుతా అమాయకుడు. వాడి ఊళ్ళో ఉండనే ఉండడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తనకు పోయి చదువుకుంటాడు దొరా వాడు. అచ్చా, వాడు చదువుకుంటాడా? మంచిది. ఆయన ఠానాకి వెళ్తేనే కదా తెలుస్తుంది ఎవరేం చేసిండని. ఓ పని చేయరా, నేను చిట్టి రాసిస్తా, అక్కడ పోయి అమీన్ సాబ్కి. వాళ్ళకి కానూన్ ఉంటది కదా, ఏం చేస్తారో చూద్దాం. లోపట్టున్న వాళ్ళని విడిచిపెట్టు. ఏం రంది వడ కూకు, ఆడే వస్తాడు. కొడుకే ఉన్న తిన్నాడో లేదో, ఎవరి చేతిలో ఉన్నాడో, సెట్ అంత కొడుకును ఏం చేస్తారో ఏమో. ఏంటి పిల్ల, అమెరికాకు పోడంటే రంద అవుతుందా? అమెరికాకు పోతున్నా నేనా? ఎందుకు? అదేంది, నీకు చెప్పలేదా? అమెరికాలో చిన్న మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిద్దామని మామయ్య పొద్దునే ఫోన్లో మాట్లాడిండు. అదే పని మీద మీ అన్నయ్య బయటికి వెళ్ళిండు. హలో వసంత, నేను దేవకిని. దొరసాని, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. అది ఒక్క విషయం, రాజు ఎక్కడున్నాడో తెలుసుకుని చెప్పవా? అయ్యో, మీరు హైదరాబాద్లో ఉన్నారా దొరసాని? పాపం రాజునే ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినలాట. స్టేషన్లో పెట్టినరా? హలో నాన్న. మంచిగా చేరినావా బిడ్డ? నాన్న, మీ ముందు చెప్పలేకపోయినా, కానీ నేను అతన్ని ఇష్టపడ్డా. అయినా వదిలేసి వచ్చిన, ఎందుకంటే మీకోసం, గడి కోసం. నా వల్ల అతనికి కూడా ఏం జరగకూడదు. కానీ మీ
గుడి దిక్కు చూడాలంటేనే ఊరికి భయం. నా బిడ్డ ఒక దొరసాని, అసంటేది దాన్ని నువ్వు. దొరా, మీ బిడ్డను నేను దొరసాని లెక్కనే చూసుకుంటా. ఏం కేసు రాయాలని అడిగితివి కదా, నక్సలైట్ అని రాయి. దొరసాని పట్నం పోతాంటే కారు కొడ్డంగా రాళ్లు పెట్టి ఆపిన నక్సలైట్ వీడే.